హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ మటన్ మసాలా కర్రీ. సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లోనే మటన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మటన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను చిన్న పీసెస్ని అయితే కట్ చేయించాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పీసెస్కి ఈ మసాలా మొత్తం పట్టేయాలి. ఇలా మొత్తం పీసెస్కి మసాలా పట్టించిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 15 మినిట్సే పెట్టుకుంటున్నాను. మీకు కనుక టైం ఉన్నట్టయితే ఒక 1/2 అవర్ పాటు ఇలా మసాలా మొత్తం పట్టించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 3 లవంగాలు, చిన్న సైజు దాల్చిన చెక్క, అలాగే 3 మిరియాలు, 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే 4 to 5 ఎండు కొబ్బరిని అయితే వేసుకున్నాను ముక్కలుగా చేసుకొని. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. అలాగే ఒక 5 to 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. మీరు కొబ్బరి ప్లేస్లో గసగసాలని కూడా వేయచ్చు, అది కూడా లాస్ట్లో వేసుకోండి, లేదా తొందరగానే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటోని వేసుకొని ఇలా సాఫ్ట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలని వేసుకుంటున్నాను. ధనియాలు అనేటివి లాస్ట్లోనే వేసుకోండి, లేదా తొందరగా మాడిపోతాయి. ఇలా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పాటు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం ముక్కని వేసుకొని సాఫ్ట్ మెత్త పేస్ట్ లాగానైతే చేసుకోవాలి. చూడండి, ఈ మసాలాతోనే కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మసాలాను పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాజీరాని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బండపువ్వుని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసేసుకుందాము. ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్లోనే మసాలా మొత్తం ఫ్రై చేశా కాబట్టి ఇక్కడ ఎక్కువగా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే స్పైసీకి సరిపడే కారం, ఆల్రెడీ మనం పీసెస్కి కారం అయితే వేసుకున్నాం, చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ మసాలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ని వేసేసుకోండి. ఇలా మొత్తం పీసెస్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఈ మసాలా అంతానైతే ఈ పీసెస్కి పట్టేలా చూసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలా వాటర్ని వేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మీరు చూసి చేసుకోండి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీరని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని ఇలా పక్కకు తీసేసుకొని విజిల్లో నుండి గాలి తీసేయండి. చూడండి, కర్రీ అనేది చాలా బాగా ఉడికింది. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి లేదా పూరీలోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. థ్యాంక్ యూ.